హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి, అలానే ఎక్కడెక్కడ మనం కొలుచుకోవాలి బాడీకి అనేది బ్రీఫ్గా చూపిస్తున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. బాడీతో నేను కొలిచి చూపించట్లేదండి, జస్ట్ చిన్నగా ఇలా డ్రా చేసి మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నాను. మనకి ఎప్పుడు కూడా టేప్ మెజర్మెంట్తో ఇలా తీసుకోవాలి బాడీ లెంత్ అనేది, అంటే బాడీ పొడవు అన్నమాట. మనము షోల్డర్ దగ్గర నుంచి కింద వెస్ట్ వరకు ఎంత పొడవు తీసుకుంటామో అది బాడీ లెంత్ అనమాట. షోల్డర్ లెంత్ అనేది బోన్ టు బోన్ తీసుకోవాలన్నమాట. బాడీ లెంత్ వచ్చి 14 ఇంచెస్. ఇదిగోండి, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వెస్ట్ ఉంటుంది కదా, ఇక్కడ లాస్ట్ రైన్ అక్కడ వరకు ఇక్కడ పొడవు బ్లౌజ్ పొడవు అనమాట బాడీ లెంత్. అంటే ఇక్కడ షోల్డర్ ఎంత ఉంటుంది, 14 ఇంచెస్ ఉంటుంది, 14 or 15 ఉంటుందండి. ఇక్కడ చెస్ట్ లూజ్ను బట్టి మనం బాడీ అనేది షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ 36 ఉంది కదా, సో ఇక్కడ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అదే 40+ ఉందనుకోండి, చెస్ట్ లూజు 40+ అలా 38 అలా ఉందనుకోండి, 6 ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట. బాడీ చెస్ట్ లూజ్ని బట్టి షోల్డర్ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ మన ఇష్టం, 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, డీప్ అయితే 11 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ 6, 7 అంతకు మించి ఎక్కువ పెట్టుకోకూడదండి. ఇక ఆర్మ్ హోల్ వచ్చేసి 17 ఇంచెస్ ఉంది. ఇది ఇక్కడ మనం రౌండ్ తీసుకున్నప్పుడు ఫుల్ రౌండ్ 17 ఇంచెస్, కానీ మనం కొలుచుకునేటప్పుడు బై 2 చేసుకోవాలి. అంటే వన్ సైడే మనం కొలుచుకొని పెడతాం కదా, సో అందుకని ఇక్కడ 8.5 ఇంచెస్ ఇక్కడ మనం కొలుచుకోవాలన్నమాట ఆర్మ్ హోల్ అన్న చోట. ఇంకా హ్యాండ్ లెంత్ అంటే హ్యాండ్ పొడవు, మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఒకవేళ షార్ట్ హ్యాండ్ అవ్వచ్చు, లాంగ్ హ్యాండ్ అవ్వచ్చు, లేకపోతే నార్మల్ సైజ్ అవ్వచ్చు. నేను ఇక్కడ నార్మల్గా 8 ఇంచెస్ మార్క్ చేశాను అనమాట. ఇక్కడ హ్యాండ్ రౌండ్ అంటే మనం ఎక్కడ వరకు పొడవు పెట్టుకున్నామో అక్కడ రౌండ్ ఎంత ఉందో తీసుకోవాలి, దాన్ని బై 2 చేసుకోవాలి. అంటే 6.5 ఇంచెస్ అనమాట. 12 అనుకోండి, 6 ఇంచెస్ అలా పెట్టుకోవాలన్నమాట. ఇంకా చెస్ట్ లూజ్, ఇక్కడ చెస్ట్ రౌండ్ బట్టి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి. ఇక్కడ 36 కదా, దీన్ని 4/4 చేయాలి, అంటే 9 ఇంచెస్ అనమాట. ఇంకా వెస్ట్ లూజ్ కూడా బై 4 చేయాలండి. చెస్ట్ లూజ్ కన్నా వెస్ట్ లూజు తక్కువ ఉంటుంది, అందుకని చెప్పేసి దీన్ని కూడా బై 4 చేసుకోవాలి. ఇక్కడ 33.5 ఉంది కదా, సపోజ్ 34 అనుకోండి, అంటే 1 పాయింట్ తక్కువ వస్తుంది అంతే. 8.5 ఇంచెస్లో 34/4 అంటే 8.5 ఇంచెస్. ఇక్కడ 33.5 కాబట్టి 1 పాయింట్ తక్కువ ఉంటుంది. ఇంకా చెస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ మనం మార్క్ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట. ఇదండి కొలత. ఈ విధంగా బాడీ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. జస్ట్ డ్రాఫ్ట్కి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థమవుతుందని చెప్తున్నాను. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.